హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కిచడీలోకి చపాతీలోకి సూపర్గా ఉండే సింపుల్ కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను 12 కోడిగుడ్లతో చేస్తున్నాను. మీరు 4-5 కోడిగుడ్లతో చేస్తున్నట్టయితే క్వాంటిటీ సగం వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 10 లవంగాలు 2 ఇంచుల అల్లం వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మీరు 4-5 కోడిగుడ్లతో చేస్తున్నట్టయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకుంటే సరిపోతుంది. అలాగే 10 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా వేసి క్లిప్ మిస్ అయింది. టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి మసాలాగా చేసుకున్న పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి మసాలా పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక పావు గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీ రుచికి తగినంత ఉప్పు అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు ఒక పావు గ్లాస్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి ఇలాగ ఒక చిన్నగా ఘాటు వేయండి. ఇలాగ ఘాట్లు వేసిన కోడిగుడ్లను గ్రేవీలో వేసేసి లైట్గా ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీని కోడిగుడ్ల మీద ఇలాగ లైట్గా వేయండి. టేస్ట్ బాగుండిద్ది. ఇలాగ వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ ఆయిల్ మంచిగా సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మీకు పడితే ఇంకొంచెం ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేస్తే మనకి కోడిగుడ్డు కూర అనేది రెడీ అవుతుంది. కిచడీలోకి చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే చపాతీలోకి కూడా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.